మొదటిసారి మన ఛానల్ చూసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అబ్బా, ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు. మీకు కంప్లీట్గా స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి దగ్గర నుంచి, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి దగ్గర నుంచి, మనం ఎలా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనే దగ్గర నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే, కంప్లీట్ గైడెన్స్ అయితే నేను ఇస్తాను. నా దగ్గర ఒక పీడిఎఫ్ కూడా ఉంది. ఆ పీడిఎఫ్ని కూడా మీకు సెండ్ చేస్తాను. దాంట్లో కంప్లీట్ క్లియర్గా అయితే నేను డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క పీడిఎఫ్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి. నేనైతే మీకు ఆ యొక్క పీడిఎఫ్ని కూడా ఫార్వర్డ్ చేస్తాను గైస్. ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మనం ఇప్పట్లో అయితే స్టాక్ మార్కెట్ అనేది చాలా అంటే చాలా పాపులర్ అవడం అయితే జరిగింది. ఒకప్పుడు ఈ యొక్క స్టాక్ మార్కెట్ అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనకు ఎలా మనీ వస్తాయి అనే సబ్జెక్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ప్రజెంట్ 2024లో అయితే స్టాక్ మార్కెట్ అనేది చాలా అంటే చాలా వైరల్ అవ్వడం అయితే జరిగింది. అది ఎందువల్ల కాను అని అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ చాలా ఎక్కువ మోతాదులో పెరిగిపోవడం అయితే జరిగింది. దానిలో భాగంగానే మనకి కొన్ని మూవీస్ కూడా రీసెంట్గా అయితే బాగా వైరల్ అవ్వడం అయితే జరిగాయి. ఆ యొక్క మూవీస్లో లక్కీ భాస్కర్ అనే మూవీ ఒకటి, స్కామ్ 1996 అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. అది మీకు డిస్ప్లే అయితే చేస్తాను. ఆ యొక్క మూవీలో కూడా స్టాక్స్కి సంబంధించి అయితే క్లియర్గా అయితే ఒక పర్టిక్యులర్గా మూవీని అయితే తీయడం అయితే జరిగింది. హర్షద్ మెహతా మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా మూవీ కూడా రిలీజ్ అయింది. హర్షద్ మెహతా రియల్ స్టోరీ. అతను ఏంటంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. బ్యాంక్స్కి క్లియర్ చేసేటప్పుడు చెక్స్ రూపంలో క్లియర్ చేయకుండా అతను ఒక కొత్త పాత్రను అయితే క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది. దాని పేరే బిఆర్ మీన్స్ బ్యాంక్ రిసిప్ట్. ఈ యొక్క బ్యాంక్ రిసిప్ట్ ద్వారా అయితే బ్యాంక్లో తీసుకున్న లోన్స్కి అమౌంట్ పే చేయడం అయితే జరుగుతుండేది. అసలు ఇవంతా స్టోరీ కాదు భయ్య. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు ఆ స్టాక్ మార్కెట్లో మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎలాగా, ఆ స్టాక్ మార్కెట్లో ఒక షేర్ అంటే ఎంత అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే తెలుసుకోవాలి. ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో కొంతమంది క్రిప్టో కరెన్సీ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది యాప్స్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది కంపెనీస్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఈ విధంగా అయితే మార్కెట్లో మల్టిపుల్ టైమ్స్లో అయితే మల్టిపుల్ వేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు గైస్. ఈ యొక్క పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇక ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఈ స్టాక్ మార్కెట్లో మనకి ఎన్ని షేర్లు ఉంటే కంపెనీలో ఎంత ప్రాఫిట్ ఉన్నట్టు అనేది క్లియర్గా అయితే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 షేర్లు మీ దగ్గర ఉన్నాయనుకోండి, అది 100% అనమాట. 100% అంటే 1% అంటే ఒక్క షేర్ అంటే ఒక కంపెనీలో మీరు 1% వాటాదారులు అనమాట. వాటాదారులు అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా గాయస్. ఒక్క షేర్ ఉందంటే 1% ఆ కంపెనీలో మీకు వాటా ఉన్నట్టు. ఆ కంపెనీకి వచ్చే లాభాల్లో మీకు ఒక 1% అయితే ప్రతిరోజు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒక కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఐపీఓతో వచ్చినప్పుడు అది ప్రాథమిక మార్కెట్ అని పిలుస్తుంది గైస్. ఐపీఓ అనే వర్డ్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అయితే షేర్ మార్కెట్లో అయితే చాలా విధాలుగా పెట్టుబడులను కట్టడం అయితే జరుగుతుంది. మార్కెట్లో కొన్నిసార్లు షేర్స్ పెరుగుతుంటాయి, కొన్నిసార్లు అయితే షేర్స్ తగ్గుతుంటాయి. షేర్స్ పెరిగినప్పుడు వచ్చేసరికి ఉన్న వారిలో అయితే ఉంటారు. షేర్స్ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఉండడం. అదేవిధంగా షేర్స్ పడిపోయినప్పుడు అయితే లాస్లో అయితే ఎలా నడుస్తూ ఉంటుంది. ఆ షేర్స్ పడిపోయేటప్పుడు ఏంటంటే మరి కొంతమంది తెలివిగా అయితే ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే షేర్స్ని సేల్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని ఇంకో విధంగా కూడా పిలుస్తారు, షేర్స్ని క్లోజ్ చేయడం అని కూడా. షేర్స్ని క్లోజ్ చేయడం అన్నా షేర్స్ని సేల్ చేయడం అన్నా కూడా మనం రెండు ఒకటే దానికి అయితే ఒక స్టాక్ మార్కెట్. సో ఈ యొక్క పాయింట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి గైస్. ఆ షేరు పర్చేస్ చేసిన వెంటనే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. వెంటనే మన పేరు పైన వాళ్ళు ఒక షేర్ని అయితే ఆ కంపెనీ నుంచి కొని మనకి ఇస్తారు గాయస్.
అదేవిధంగా మనం వచ్చేటప్పటికి ఆ యొక్క షేర్‌ని కూడా అమ్మేద్దాం అనుకుంటున్నట్లయితే, ఆ యొక్క షేర్‌ని ఆ రోజే మనం సేల్ కొట్టినట్లయితే వాళ్ళైతే మన తరపున వాళ్ళ ఆ షేర్‌ని క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది గైస్. ఐ మీన్ సేల్ చేసేస్తారు. సేల్ చేసేసి మనకైతే అప్పటి వరకు మన షేర్స్‌లో ఎంత అయితే ప్రాఫిట్ వచ్చిందో ఆ యొక్క ప్రాఫిట్ అమౌంట్‌ని అయితే మనకి రీఫండ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే బ్రోకర్స్ అయితే మనకి ఈ యొక్క స్టాక్ మార్కెట్‌లో అయితే హెల్ప్ చేస్తారు. దీనివల్ల వాళ్ళకేంటి భయ్యా ప్రాఫిట్ అని అంటే, వాళ్ళు సమ్ కమిషన్ అయితే తీసుకుంటారు గైస్. ఎంత కమిషన్ తీసుకుంటారంటే పర్టికులర్గా స్పెసిఫిక్గా అయితే నేను చెప్పలేను గైస్. వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు. మనకొచ్చిన రెవెన్యూ ఐ మీన్ మనకొచ్చిన ప్రాఫిట్స్‌లో వాళ్ళు ఎంతో కొంత కమిషన్ తీసుకొని మాత్రమే మనకి ఈ వర్క్ అయితే చేసి పెడతారు గైస్. ఇది వర్క్ చేయడానికి మనం ఎవరికన్నా స్పెషల్ టీమ్స్‌ని కన్సల్ట్ అవ్వలేదు గైస్. ఆ యొక్క యాప్‌లోనే మనం సేల్ చేస్తాము. అండ్ సేల్ చేసామంటే వాళ్ళకి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఐ మీన్ ఒక స్టాక్‌ని మనం పర్చేస్ చేస్తాము. పర్చేస్ చేసినామంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఈ విధంగా అయితే వాళ్ళు అలర్ట్‌గా ఉండేసి ఈ యొక్క యాప్‌ని అయితే మేనేజ్ చేయడం అయితే జరుగుతుంది. మనం డైరెక్ట్‌గా కంపెనీ నుంచి మనమేం కొనం గైస్. మనకి వాళ్ళు మన పేరు పైన కొనిస్తారు. దీన్నే బ్రోకర్స్ అంటారు. బ్రోకర్స్ అంటే ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి ట్రేడింగ్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది గైస్. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క బ్రోకర్స్ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఈ బ్రోకర్స్ దగ్గర ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది గైస్. సో అప్పుడు మనము ఇంకా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయగలం. ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్ లేని ప్రతి ఒక్కరు అయితే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయలేరు గైస్.